Tell me the topics what you have discussed in the last class. Nervous system About గురించి nervous system. About Nervous system. nervous system. Okay, so what we have discussed in nervous system? Types of nervous system. Okay, Inka? About brain. ఓకే బ్రెయిన్ బ్రెయిన్ లో ఏ పార్ట్ గురించి నేర్చుకున్నారు? Forebrain. ఫోర్ బ్రెయిన్. Yes, ma'am. Cerebrum. ఫోర్ బ్రెయిన్ లో సెరెబ్రమ్ అండ్ సెరెబ్రమ్ కార్టెక్స్ కూడా, సెరెబ్రల్ కార్టెక్స్, రైట్? Yes, ma'am. ఓకే, సో మనకి సెరెబ్రల్ కార్టెక్స్ లో ఏముంటుంది? అవుటర్ గ్రే మ్యాటర్, ఇన్నర్ White matter. yes, right. So coming to cerebral lobes, so in cerebrum we have lobes. So complete cerebrum is divided into how many lobes? 4 lobes. So what are those? మనకి ఇక్కడ డయాగ్రామ్ చూసుకుంటే మీకు లోబ్స్ క్లియర్ గా కనిపిస్తున్నాయి కదా. ఆరెంజ్ కలర్ ఫ్రంటల్ లోబ్, గ్రీన్ కలర్ టెంపరల్ లోబ్, బ్లూ కలర్ పెరియటల్ లోబ్ అండ్ ఎల్లో కలర్ ఆసిపిటల్ లోబ్. సో ఈ లోబ్స్ మనకు ఒక్కో లోబ్ కి ఒక్కో స్పెసిఫిక్ ఫంక్షన్ ఉంది. ఏంటవి? సో ఫ్రంటల్ లోబ్ ఎక్కడ ఉంది? మనకి ఫ్రంట్ సైడ్. సో మనకి ఏదైతే ఫేస్ సైడ్ బ్రెయిన్ ఉంటుందో అబోవ్ ది ఫోర్ హెడ్, సో అక్కడ మనకి ఫ్రంటల్ లోబ్ ఉంటుంది. సో వాట్ ఈస్ ది ఫంక్షన్ ఆఫ్ ఫ్రంటల్ లోబ్? థింకింగ్, ప్లానింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, స్పీచ్ అండ్ మూమెంట్. సో మీరు ఏదైనా ఆలోచించాలన్నా, ఏదైనా ప్రాబ్లం ఉంది సాల్వ్ చేయాలన్నా, ఏదైనా క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలన్నా, స్పీచ్ ఇవ్వాలన్నా అండ్ ఆల్సో మూమెంట్, మీ లెగ్స్ మూమెంట్ కానీ హ్యాండ్స్ మూమెంట్ కానీ ఇవన్నీ కంట్రోల్ చేసేది ఎవరు? ఫ్రంటల్ లోబ్. So then coming to parietal lobe, which is present in upper middle. So upper, in the middle we have parietal lobe, this blue color lobe. So what is the function of parietal lobe? Sensory perception. So sensory perception means touch, temperature, pain. So feeling the touch, feeling the temperature and feeling the pain, and also spatial awareness. So coming to temporal lobe, which is at the side. సో మనకి ఇయర్స్ దగ్గర టెంపరల్ లోబ్ ఉంటుంది, నియర్ ఇయర్స్. సో వాట్ ఈస్ ది ఫంక్షన్ ఆఫ్ టెంపరల్ లోబ్? హియరింగ్, మెమొరీ, అండర్స్టాండింగ్, లాంగ్వేజ్. సో హియరింగ్ అండ్ మెమొరీ, ఐక్యూ లెవెల్స్ అండ్ ఆల్సో అండర్స్టాండింగ్ ది లాంగ్వేజ్. occipital lobe, which is back side, so near to spinal cord. So what is the function? Vision and visual interpretation. సో విజన్ ఏదన్నా చూడడము అండ్ విజువల్ ఇంటర్ప్రిటేషన్, సో ఏదైనా ఇమేజ్ చూసి మనం దాన్ని ఇంటర్ప్రిట్ చేయడం, అదేంటి అనేది గెస్ చేయడం, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం. సో దట్ ఈస్ ది ఫంక్షన్ ఆఫ్ హాస్పిటల్ లోబ్. సో హౌ మెనీ సెరెబ్రల్ లోబ్స్ ఆర్ దేర్? 4, ma'am. 4. So what are they? frontal lobe, Parietal lobe, temporary lobe, Yes, occipital lobe. hospital lobe. Okay, so where frontal lobe is present? Where it is present? Front or head. Yes, at the front side, front of the face or front of the brain. Okay, parietal lobe ekkada undi? Upper middle. Upper middle of the cerebrum. Okay, temporal lobe? Near the ear. Nearby ear, right. Occipital lobe? Near the backbone. Near the backbone, right. So what is the function of frontal lobe? Thinking, solving, speech, movement. Thinking, solving, speech and movement. Parietal lobe? Sensory perception. Sensory perception. So what do you mean by sensory perception? అంటే ఏంటి? ఏదైనా ఒక టెంపరేచర్,
యా టచ్ ని pain, ఫీల్ అవ్వడము, టెంపరేచర్ ఫీల్ అవ్వడము, పెయిన్ అండ్ ఆల్సో స్పేషల్ అవేర్నెస్. రైట్. సో టెంపరల్ లోబ్ ఫంక్షన్ hearing, IQ levels, memory, అండ్ understanding, అండర్స్టాండింగ్ ది లాంగ్వేజ్. సో ఎవరైనా వచ్చి మాట్లాడతారు, వాళ్ళ లాంగ్వేజ్ ఏంటి, హిందీలో మాట్లాడుతున్నారా, తెలుగు మాట్లాడుతున్నారా, అది ఏంటి, ఒక్కొక్క వర్డ్ అర్థం చేసుకోవడం అనేది టెంపరల్ లోబ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ హాస్పిటల్ లోబ్ vision and visual interpretation. విజన్ అండ్ విజువల్ ఇంటర్ప్రిటేషన్ అంటే ఏం చేస్తుంది? ఏదైనా ఒక దాన్ని చూసి దాన్ని ఐడెంటిఫై చేస్తుంది. ఎస్, ఐడెంటిఫై చేయడం. రైట్. సో దీస్ ఆర్ ది సెరెబ్రల్ లోబ్స్ అండ్ ది ఫంక్షన్. అందరికి వినిపిస్తుందా వాయిస్? మళ్ళీ ఏమైనా బ్రేక్ వస్తుందా? వినిపిస్తుంది మ్యామ్. ఓకే, క్లియర్ గా ఉంది కదా? ఎస్ మ్యామ్. ఓకే. సో నెక్స్ట్ ఈస్ డయాన్సెఫలాన్. సో మనకి ఏంటి, ఫోర్ బ్రెయిన్ లో ఫస్ట్ వచ్చేసి సెరిబ్రమ్, సెకండ్ వచ్చేసి డయాన్సెఫలన్. సో వాట్ ఈస్ డయాన్సెఫలన్? ఎక్కడ ఉంటుంది అది మనకి? ఇట్ ఈస్ లొకేటెడ్ బిలో ది సెరిబ్రమ్. సో సెరిబ్రమ్ బిలో మనకి డయాన్సెఫలన్ ఉంటుంది. అసలు వాట్ ఆర్ ది పార్ట్స్ ఆఫ్ డయాన్సెఫలాన్? సో మన డయాన్సెఫలాన్ లో థాలమస్ ఉంది, హైపోథాలమస్ ఉంది, ఎపిథాలమస్ ఉంటుంది. మీరు పిక్చర్ లో చూసుకున్నట్టయితే ఇట్ సైడ్ సెరిబ్రమ్ రైట్ సైడ్ ఉంది అండ్ దాని కింద మనకి హైపోథాలమస్ ఉంది, దట్ ఈస్ డయాన్సెఫలన్. సో హైపోథాలమస్ లో రైట్ థాలమస్, లెఫ్ట్ థాలమస్ అండ్ ఎపిథాలమస్. So what does thalamus do? It relay the station for sensory information except smell to the cerebrum. So relay station for sensory information ante this thalamus, it acts like a switchboard in the brain. So ఏం చేస్తుంది, అన్ని సెన్సరీ ఇంపల్సెస్ ని యాక్టివ్ చేసేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ టచ్, పెయిన్, టెంపరేచర్, ప్రెషర్, విజన్, హియరింగ్, ఎక్సెప్ట్ స్మెల్. So this thalamus, it helps filter, sort and direct the sensory signals to correct area of the brain. సో ఈ సెన్సరీ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో టచ్, పెయిన్, టెంపరేచర్, ప్రెషర్, సో వీటన్నిటిని కరెక్ట్ గా సెరెబ్రల్ కార్టెక్స్ కి రీచ్ చేసేది థాలమస్. సో బిఫోర్ రీచింగ్ it helps to filter the sensory information. It helps to filter, it sorts, it gets sorted out and it directs the signals to correct area of the brain. So hypothalamus, it regulates the body temperature, hunger, thirst, emotions, sleep and endocrine activity. సో టెంపరేచర్ ఉంది, రెగ్యులేట్స్ ది బాడీ టెంపరేచర్. సో ఫీవర్ వచ్చినప్పుడు జనరల్ గా ఏమవుతుంది, టెంపరేచర్ రేజ్ అవుతుంది. సో ఆ టెంపరేచర్ రేజ్ అనా టెంపరేచర్ రైజ్ చేయడం కూడా హైపోథాలమస్ యొక్క ఫంక్షన్. అండ్ ఆల్సో ఇట్ రెగ్యులేట్స్ ది హంగర్. సో బాడీలో మనకి ఆకలేస్తుంది, వి ఫీల్ హంగ్రీ ఇన్ ది స్టమక్. సో అది ఎవరు రెగ్యులేట్ చేస్తారు, హైపోథాలమస్. అండ్ థర్స్ట్, ఎమోషన్స్. సో ఎమోషన్స్ ని కూడా రెగ్యులేట్ చేసి కంట్రోల్ చేసేది హైపోథాలమస్. అండ్ ఆల్సో మన స్లీప్ సైకిల్, స్లీప్, సో ఇట్ రెగ్యులేట్స్ ది స్లీప్. అండ్ ఎండోక్రైన్ యాక్టివిటీ. సో ఎండోక్రైన్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈచ్ అండ్ ఎవ్రీ గ్లాండ్ సెక్రేట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్మోన్స్. సో అవన్నీ యాక్టివిటీ చెక్ చేసి రెగ్యులేట్ చేసేది హైపోథాలమస్. అండ్ నెక్స్ట్ ఏంటి, ఎపిథాలమస్ విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ అస్ పీనియల్ గ్లాండ్. సో మనకి పీనియల్ గ్లాండ్ ఫంక్షన్ ఏంటి, ఇట్ సెక్రేట్స్ ది మెలాటోనిన్ హార్మోన్. సో మెలాటోనిన్ హార్మోన్, వాట్ ఈస్ ది రోల్ ఆఫ్ దిస్ మెలాటోనిన్ హార్మోన్? బాడీలో స్లీప్ వేక్ సైకిల్ ని రెగ్యులేట్ చేస్తుంది. సో మనం ఎప్పుడు పడుకుంటున్నాం, ఎప్పుడు లేస్తున్నాం, సో దట్ స్లీప్ వేక్ సైకిల్ సర్కాడియన్ రిథమ్స్ అనేవి జనరేట్ చేసి మెలాటోనిన్ ని సెక్రేట్ చేసేది పీనియల్ గ్లాండ్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎపిథాలమస్ in the hypothalamus region.
So what is diencephalon? Where it is located? Below the cerebrum, ma'am. Below the cerebrum. Okay. So how many parts diencephalon is divided into? 3 parts, ma'am. 3. ఏంటవి? Thalamus, Yes. hypothalamus, Yes. epithalamus. Thalamus, hypothalamus, and epithalamus. Okay. So what is the function of epithalamus? Secretes melatonin, ma'am. Melatonin. Okay. So melatonin హార్మోన్ ఏం చేస్తుంది బాడీలో? What is the role of it? Regulates sleep-wake cycle. Yes, it regulates the sleep-wake cycle. Right. So hypothalamus function? Regulates body temperature, ma'am. Okay. Body temperature. Okay. What is the function of thalamus? Relay station for sensory information, ma'am. It relays station for sensory information. అంటే ఏంటి? What does it mean? Switch like in brain, ma'am. The touch temperature. ఏమ్మా? మళ్ళీ చెప్పారా? మళ్ళీ చెప్పండి. Smell accept, ma'am. రిలే స్టేషన్ ఫర్ సెన్సరీ ఇన్ఫర్మేషన్ అంటే దాని మీనింగ్ ఏంటి? మీకు చెప్పాను ఫస్టే. వాట్ డస్ ఇట్ మీన్? సెన్స్ చేయడం మేడం, లైక్ టచ్, బ్రెయిన్ నుంచి పంపిస్తుంది. ఇన్ఫర్మేషన్ ని బ్రెయిన్ కి ట్రాన్స్ఫర్ చేయడం మ్యామ్. Yes, right. So thalamus, it passes all the sensory impulses through cerebral cortex. Yeah, through cerebrum. సో మనకి cerebrum కి సెన్సరీ ఇన్ఫర్మేషన్, సెన్సరీ ఇంపల్సెస్ ని కంప్లీట్ గా పాస్ చేస్తుంది. అండ్ బిఫోర్ ఇట్ సెన్స్ what does it do? ఏం చెప్పాను? సెరిబ్రమ్ కి పంపించే లోపు ఇంకేం చేస్తుంది థాలమస్? ఆ ఇన్ఫర్మేషన్, ఈ సెన్సరీ సిగ్నల్స్ ఏవైతున్నాయో వాటిని ఫిల్టర్ చేస్తుంది, సార్ట్ అవుట్ చేస్తుంది, అండ్ ఇట్ డైరెక్ట్స్ ది ఇన్ఫర్మేషన్. ఓకే, సో నెక్స్ట్ ఇస్ మిడ్ బ్రెయిన్. తెలుగు వర్క్ బుక్ ఎంత మీరు ఒక్కొక్క లెసన్ మేనేజర్ కష్టం చేసుకోండి. సో మనకి ఫోర్ బ్రెయిన్ అయిపోయింది కదా ఇప్పుడు. ఫోర్ బ్రెయిన్ లో పార్ట్స్ ఏంటి? అయిపోయిందా? రైట్. ఫోర్ బ్రెయిన్ లో పార్ట్స్ ఏంటి? Cerebrum, diencephalon. Cerebrum and diencephalon, right. So next is midbrain. So what does midbrain do? So midbrain ఎక్కడ ఉంటుంది మనకి? ఫోర్ బ్రెయిన్ అండ్ హిండ్ బ్రెయిన్ మధ్యలో ఉండేది మిడ్ బ్రెయిన్. అందుకే దానికి మిడ్ అనే నేమ్ వచ్చింది. సో వాట్ డస్ ఇట్ డూ? ఇట్ కంట్రోల్స్ ద రిఫ్లెక్సెస్ రిలేటెడ్ టు విజన్ అండ్ హియరింగ్. సో విజన్ అండ్ హియరింగ్, సో వాటికి రిలేటెడ్ రిఫ్లెక్సెస్ ని, ఇంపల్సెస్ ని కంట్రోల్ చేస్తుంది. And then it contains the centers that coordinate movement, especially eye and head motion. So it contains some centers. So ఏదైతే మనకి ఐ మూమెంట్ ఉంటుందో, లైక్ ఐ బ్లింక్ చేయడం అయినా కూడా, లైక్ ఐ లిడ్స్ ని ట్యాప్ చేయడము, అండ్ ఆల్సో హెడ్ మోషన్ అంటే హెడ్ మూమెంట్. సో రైట్ సైడ్ హెడ్ టర్న్ చేయడము, లెఫ్ట్ సైడ్ హెడ్ టర్న్ చేయడం, పైకి చూడడము, కిందికి చూడడము. సో ఇవన్నీ మూమెంట్స్ ఏవైతున్నాయో ఆ మూమెంట్స్ కంట్రోల్ చేయడానికి మిడ్ బ్రెయిన్ లో మనకి సెంటర్స్ ఉన్నాయి. సో మిడ్ బ్రెయిన్ కంటైన్స్ సెంటర్స్ దట్ కోఆర్డినేట్ మూమెంట్, ఎస్పెషల్లీ ఐ అండ్ హెడ్ మోషన్. సో నెక్స్ట్, వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ప్రెసెంట్ ఇన్ మిడ్ బ్రెయిన్? మనకి టెక్టమ్ ఉంటుంది అండ్ సెరెబ్రల్ పెడంకిల్స్.
So tectum it's a visual and auditory reflexes. So tectum structure function ఏంటి? It controls, it regulates the visual and auditory reflexes. అంటే చూడడము and as well as వినడం. So next ఏంటి? Cerebral peduncles. So what does the structure do? It connects the motor areas of the brain with the spinal cord. సో మీకు మోటార్ ఇంపల్సెస్ సెన్సరీ ఇంపల్సెస్ అని చెప్పాను. సో మోటార్ నర్వ్ సెన్సరీ నర్వ్. సో మోటార్ నర్వ్స్ బ్రెయిన్ నుంచి బాడీకి పాస్ చేస్తున్నా ఇంపల్సెస్ ని ఆర్ బాడీ టు బ్రెయిన్? చెప్పండి డిఫరెన్స్. మోటార్ నర్వ్స్ మోటార్ ఏరియాస్ అనేది ఇంపల్సెస్ ఎక్కడి నుంచి ఎక్కడికి సెండ్ చేస్తుంది? ఐదర్ సిఎన్ఎస్ టు బాడీ పార్ట్స్ ఆర్ బాడీ పార్ట్స్ టు బ్రెయిన్. సిఎన్ఎస్ టు బాడీ పార్ట్స్ మ్యామ్. CNS Ma'am. to body parts, huh? Okay, right. So motor nerves, it sends the sensory, it senses motor impulses from CNS, Yes, from ma'am. brain or spinal cord. సో అంతే కదా, మనకి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లో ఏమేమి ఉన్నాయి? బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. సో బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ నుంచి ఇంపల్సెస్ ని మనకి డిఫరెంట్ బాడీ పార్ట్స్ ఆర్ డిఫరెంట్ రిసెప్టార్స్ కి సెండ్ చేస్తుంది. సో this cerebral peduncles, what does it do? It connect the motor areas of the brain. సో ఏవైతే మనకి మోటార్ నర్వ్స్ ఉన్న ఏరియాస్ ఉన్నాయో బ్రెయిన్ కి, ఆ నర్వ్స్ ఆ ఏరియాస్ ని మనకి స్పైనల్ కార్డ్ తో కనెక్ట్ చేస్తుంది. సో it connects the motor areas of the brain with spinal cord. So what is the function? Cerebral peduncles. So two important structures in midbrain have two different functions. ఒకటేమో టెక్టమ్. What does it do? It regulates the visual and auditory reflexes. And ఇంకోటి cerebral peduncles. It connects the motor areas of the brain with the spinal cord. So this is about the midbrain. So midbrain, where it is present? Forebrain and hindbrain. Between forebrain and hindbrain. So what is the main function of midbrain? Vision and hearing. చెప్పండి, what is the main function of midbrain? Controls reflexes related to vision and hearing. రైట్. సో విజన్ అండ్ హియరింగ్ కి ఏమేమి రిఫ్లెక్సెస్ ఉన్నాయో అవన్నిటిని రెగ్యులేట్ చేసేది మిడ్ బ్రెయిన్. రైట్. సో జనరల్ గా విజన్ అండ్ హియరింగ్ అంటే ఏంటి? అంటే ఏమేమి మూమెంట్స్ ని కోఆర్డినేట్ చేస్తుంది మిడ్ బ్రెయిన్? వాట్ మూమెంట్స్ ఇట్ కోఆర్డినేట్స్? చెప్పండి మా, మిడ్ బ్రెయిన్ ఏమేమి మూమెంట్స్ ని కోఆర్డినేట్ చేస్తుంది? వాట్ టైప్ ఆఫ్ మూమెంట్స్? బాడీ మూమెంటా లేకపోతే ఏంటి? విచ్ ఆర్గాన్ మూమెంట్స్? Eye and head motion. యా, ఐ అండ్ హెడ్ మోషన్. అంటే ఎలా? ఐ మూమెంట్స్ అండ్ హెడ్ మూమెంట్స్ అని అన్నాము. అంటే ఎలా, ఎలాంటి మూమెంట్స్? ఎగ్జాంపుల్స్ చెప్పండి. Midbrain, it contains centers that coordinate movement, especially eye and head motion. Ante eye movements and head movements, turning up, turning down, or turning right or left. And especially eye movements ante emuntundi? Closing the eyes, opening the eyes, blinking the eyes, tapping the eyelids. Ivanni eye movements. So what are the important structures present in midbrain?
టెక్టమ్ సెంట్రల్ Tectum and cerebral cerebral peduncles. Okay, what does tectum do? visual and auditory reflexes. Yeah, it regulates the visual and auditory reflexes. So what does cerebral peduncles do? Connect motor areas of the brain with the spinal nerve. Yeah, with the spinal cord. ఏవైతే మోటార్ ఏరియాస్ ఉన్నాయో ఎక్కడైతే మోటార్ నర్వ్స్ ఇంపల్సెస్ ని క్యారీ చేస్తుందో సో దట్ డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ ది బ్రెయిన్ ఆర్ కనెక్టెడ్ విత్ ది స్పైనల్ కార్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ సెరెబ్రల్ పెడంకిల్స్. సో నెక్స్ట్ వచ్చేసి హైండ్ బ్రెయిన్. సో హైండ్ బ్రెయిన్ ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్? ఇట్ కంట్రోల్స్ ది వైటల్ ఇన్వాలంటరీ ఫంక్షన్స్ లైక్ బ్రీతింగ్ అండ్ హార్ట్ రేట్. సో ఏవైతే మన బాడీలో ఇన్వాలంటరీ ఫంక్షన్స్ ఉంటాయో మన కంట్రోల్లో లేని ఫంక్షన్స్ ఏంటవి? ఉన్నవే రెండే రెండు, ఒకటి బ్రీతింగ్, ఒకటి హార్ట్ రేట్. సో అవన్నీ కంట్రోల్ చేసేది ఎవరు? హైండ్ బ్రెయిన్. సో ఫోర్ బ్రెయిన్ లో మనకి సెరెబ్రమ్ అండ్ డైఎన్సెఫలాన్ ఉన్నాయి. సో దే యాక్ట్స్ లైక్ ది కమాండింగ్ సెంటర్స్ ఆఫ్ ది బ్రెయిన్. సో అవి ఏం చేస్తాయి మెయిన్ గా? దే హ్యావ్ 4 lobes. దే mostly have functions of thinking, planning, speech, movement, hearing, sensory perception. Diencephalon వచ్చేసి కూడా అంతే, sensory information, regulates the body temperature ఇవన్నీ. Whereas midbrain, it controls the reflexes related to only vision and hearing, eye and head motions. And next hindbrain కి వచ్చేసరికి the involuntary functions, only involuntary functions like breathing and heart rate. సో మనకి హైండ్ బ్రెయిన్ లో ఏమేమి ఉన్నాయి? సెరిబెల్లం, పాన్స్ అండ్ మెడ్యులా ఆబ్లాంగేటా. సో వాట్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ హైండ్ బ్రెయిన్? Breathing and heart rate, ma'am. So it controls the involuntary functions like breathing and heart rate. So what are the parts of hindbrain? Cerebellum, pons and medulla oblongata. Cerebellum, pons and medulla oblongata. Right. Okay. Cerebrum and pons, medulla oblongata. Next PPT లో చూద్దాం ఒక్క నిమిషం. Okay. So these are the parts of hindbrain. Cerebellum, pons and medulla oblongata. సో మనకి ఇక్కడ డయాగ్రామ్ లో చూడండి, మనకి ఎక్కడైతే పాన్స్, మెడ్యులా, సెరిబెల్లం ఇవన్నీ ఉన్నాయో దిస్ కలర్డ్ పార్ట్ ఈజ్ ఆల్ కమ్స్ అండర్ హైండ్ బ్రెయిన్. సో ఇదంతా కూడా హైండ్ బ్రెయిన్. మనకి ఫోర్ బ్రెయిన్ ఇక్కడ అయిపోయింది. మిడ్ బ్రెయిన్ ఏమో దిస్ ఏరియా విచ్ ఈస్ ఇన్ బిట్వీన్ బోత్ ఫోర్ బ్రెయిన్ అండ్ హైండ్ బ్రెయిన్. సో లాస్ట్ వచ్చేసి ది హైండ్ బ్రెయిన్ which is closely near to spinal cord. So మనకి spinal cord కి అటాచ్ అయి ఉండేది ఏంటి? హిండ్ బ్రెయిన్. సో what are the parts? Cerebellum, pons and medulla oblongata. సో cerebellum. సో ఎక్కడ ఉంటుంది అది? which is located below the occipital lobe. సో మీకు occipital lobe ఎక్కడ ఉంటుందని చెప్పాను. What is the location of occipital lobe? Near backbone. Near backbone. Okay. సో మనకి నియర్ టు ఆసిపిటల్ లోబ్ మనకి సెరిబెల్లం ఉంటుంది. సో వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ సెరిబెల్లం? ఇట్ కంట్రోల్స్ ది బ్యాలెన్స్, పోస్చర్ అండ్ కోఆర్డినేషన్. సో మనకి అది బ్యాక్ బోన్ దగ్గర ఉంటుంది కదా. సో జనరల్ గా అందుకే ఏం చేస్తుంది? ఇట్ కంట్రోల్స్ ది బ్యాలెన్సింగ్ ఆఫ్ ది బాడీ. సో మనం నిల్చున్నప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ బ్యాలెన్స్ చేయడము. అండ్ ఆల్సో పోస్చర్. సో పోస్చర్ అంటే మనకి స్పైనల్ కార్డ్ ఏదైతే ఉందో వెన్నుపూస, సో అది వంగకుండా అండ్ కొద్దిగా కూడా బెండ్ అవ్వకుండా మనకు పోస్చర్ ని ఇచ్చేది ఎవరు? కంట్రోల్ చేసేది ఎవరు? పోస్చర్ మూవ్మెంట్ ని సెరిబెల్లం. అండ్ ఆల్సో ది కోఆర్డినేషన్. సో ఇట్ హెల్ప్స్ టు మెయింటైన్ స్మూత్, అక్యురేట్ అండ్ మజిల్ మూవ్మెంట్స్. సో మనకి మజిల్ మూవ్మెంట్ స్మూత్ గా మెయింటైన్ చేసేది సెరిబెల్లం. వేరాస్ పాన్స్. సో పాన్స్ కి వచ్చేసరికి అదేం చేస్తుంది? ఇట్స్ అ బ్రిడ్జ్ బిట్వీన్ డిఫరెంట్ బ్రెయిన్ పార్ట్స్ అండ్ స్పైనల్ కార్డ్. సో మనకి బ్రెయిన్ పార్ట్స్ లో డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి కదా, సెరిబ్రమ్, సెరిబెల్లం, డైఎన్సెఫలాన్, పాన్స్.
సో ఈ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బ్రెయిన్ ఆర్ కనెక్టెడ్ టు స్పైనల్ కార్డ్. సో రెండిటికి మనకి బ్రిడ్జ్ లాగా యాక్ట్ చేసేది పాన్స్. అండ్ ఆల్సో ఇట్ కంట్రోల్స్ ద బ్రీదింగ్ రిథమ్ అండ్ ఇట్ యాక్ట్స్ as a relay center. సో బ్రీదింగ్ రిథమ్, ఎప్పుడైతే మనం బ్రీత్ ఎక్సేల్ చేస్తున్నామో ఇన్హేల్ చేస్తున్నామో జనరల్ గా కొన్ని రిథమ్స్ జనరేట్ అవుతూ ఉంటాయి. స్లీప్ సైకిల్లో సర్కాడియన్ రిథమ్స్ లాగా అండ్ హార్ట్ బీట్ లో రిథమ్స్ లాగా అలానే బ్రీతింగ్ లో కూడా రిథమ్స్ ఉంటాయి. సో దట్ రిథమ్స్, బ్రీతింగ్ రిథమ్స్ ఆర్ కంట్రోల్డ్ బై పాన్స్. సో ఇట్ యాక్ట్స్ as a relay center. So what do you mean by relay center? So relay center అంటే it's a structure that receives information and passes. సో మనకి it acts as a relay center between cerebrum and cerebellum. అంటే cerebrum కి cerebellum కి మధ్యలో ఇన్ఫర్మేషన్ అనేది రిసీవ్ చేసుకొని పాస్, జనరల్ గా దే జనరేట్స్ ది ఇన్ఫర్మేషన్ బిట్వీన్ దీస్ టూ పార్ట్స్. సో దట్స్ వై ఇట్ యాక్ట్స్ యాజ్ అ రిలే సెంటర్. అండ్ నెక్స్ట్ పార్ట్ ఏంటి? మెడ్యులా ఆబ్లాంగేటా. సో మెడ్యులా ఆబ్లాంగేటా ఇట్స్ ఎ లోయర్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ స్టెమ్. మనకి బ్రెయిన్ స్టెమ్ లో లోయర్ పార్ట్, జనరల్ గా పాన్స్, మెడ్యులా ఆబ్లాంగేటా, స్పైనల్ కార్డ్ ని ఏమన్నాం మనం? హైండ్ బ్రెయిన్ అన్నాం. వాటికి ఇంకో నేమ్ ఏంటి? బ్రెయిన్ స్టెమ్. So the last part of the brain stem, the lower part of the brain stem is called as medulla oblongata. So this medulla oblongata directly connects to the spinal cord. So what are the main functions of this medulla oblongata? Involuntary functions: heartbeat, breathing rate, blood pressure, and also some vital autonomic functions like coughing, sneezing, swallowing reflexes. సో డ్యామేజ్ టు మెడ్యులా. సో మనకి మెడ్యులాకి ఏదైనా డ్యామేజ్ అయింది అనుకోండి, ఇట్స్ అ థ్రెట్, ఇట్ కాజెస్ అ థ్రెట్, ఇట్స్ అ లైఫ్ థ్రెటనింగ్ డిజీజ్. సో మెడ్యులాకి ఏం జరగకుండా చూసుకోవాలి. సో ఒకసారి మెడ్యులా డ్యామేజ్ అయిందంటే అది మన లైఫ్ కి థ్రెటనింగ్ గా ఫామ్ అవుతుంది. సో ఇట్స్ అ మెయిన్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ విచ్ షుడ్ నాట్ బి గెట్ డ్యామేజ్డ్. So how many parts of hindbrain are there? 4 parts. 4 or 3 are? 3, ma'am. 3. Okay. So what are those? Cerebellum, pons, and medulla oblongata. Yes, cerebellum, pons, and medulla oblongata. So where is cerebellum located? Below the hospital lobe, ma'am. Below the occipital lobe. Okay. So where does this occipital lobe is present? Fine. Location Back- చెప్పండి. Backbone. Near the backbone, ma'am. Yeah, back side of Back- the body. So మనకి ఎక్కడైతే బ్యాక్ బోన్ కనెక్ట్ ఉంటుందో దానికి దగ్గరలో it is located near the backbone. So what is the function of cerebellum? Control balance, It controls the balance. ఇంకా posture, and సో బ్యాలెన్స్ అంటే coordination. ఏంటి? ఏం బ్యాలెన్స్ చేస్తుంది? Bodyని, ma'am. ఎస్, బాడీ మూమెంట్స్ కూడా బ్యాలెన్స్ చేస్తుంది. నెక్స్ట్ పోస్చర్. సో పోస్చర్ మీన్స్ వాట్? Backbone bend కాకుండా Bend protect. ఎస్. సో బ్యాక్ బోన్ బెండ్ అవుతే ఏమవుతుంది? ఆటోమేటిక్ గా మన బాడీ పోస్చర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో మనం స్టిఫ్ గా, స్ట్రేట్ గా, మన బాడీ మూమెంట్ ఫ్లెక్సిబుల్ గా ఉండడానికి సెరిబెల్లమ్ అనేది కంట్రోల్స్ ది పోస్చర్. అండ్ దెన్ వాట్ డస్ ఇట్ హెల్ప్స్? coordinate. Helps accurate muscle movements, ma'am. సో మనకి మజిల్ మూమెంట్స్ అనేవి డిఫికల్ట్ కాకుండా చాలా స్మూత్ గా మెయింటైన్ చేసేది సెరిబెల్లం. ఓకే. సో వాట్ ఈస్ పాన్స్? వేర్ ఇట్ ఈస్ ప్రెసెంట్? Between different brain parts on the spinal cord, ma'am. Spinal cord, ma'am. ఏమ్మా? Spinal cord దగ్గర, ma'am. స్పైనల్ కార్డ్ దగ్గరనా? Yes, కొంచెం ma'am. యా, నియర్ బై స్పైనల్ కార్డ్.
సో మీకు Yes, డైరెక్ట్ ma'am. స్పైనల్ కార్డ్ అంటే ఏమొస్తుంది, మెడ్యులా ఆబ్లాంగేటా వస్తుంది. కానీ మనకి మెడ్యులా Yes, ma'am. ఆబ్లాంగేటా అప్పర్ లో ఏముంది, ఇక్కడ డయాగ్రామ్ చూసినట్లయితే మీకు మెడ్యులా ఆబ్లాంగేటా పైన ఉంది పాన్స్. Yes, ma'am. సో విచ్ ఇస్ నియర్ బై ఫోర్ బ్రెయిన్. అంతే కదా, మనకి పాన్స్ పైన ఉన్నంత ఏంటి, ఫోర్ బ్రెయిన్, mid brain. So this pons is near to forebrain and midbrain. So what is the function of pons? Controlling breathing, ma'am. Yes, it controls the breathing rhythms. So general గా బ్రీతింగ్ అయ్యేటప్పుడు మనకి ఏవైతే రిథమ్స్ ప్రొడ్యూస్ అవుతాయో వాటిని కంట్రోల్ చేస్తుంది, రైట్. ఇట్ ఆల్సో యాక్ట్స్ యాజ్ రిలే సెంటర్, రిలే సెంటర్ ఇన్ బిట్వీన్. సెరిబ్రమ్ అండ్ సెరిబెల్లమ్. యా, రిలే సెంటర్ అంటే మీనింగ్ ఏంటి, ఏమని చెప్పాను? దే జనరేట్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ టూ పార్ట్స్. Yeah, it generates and it transports the impulses, it transports the information between these two parts, cerebrum and cerebellum. So my medulla oblongata function enti, where is present? లోవర్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ స్టెమ్. Lower Spinal part cord, of the ma'am. brain stem. Okay, it's a lower part of the brain stem connecting to spinal cord. అంటే మనకి స్పైనల్ కార్డ్, ఇంకా స్పైనల్ కార్డ్ డైరెక్ట్ లింక్ ఎవరికి ఉంది అంటే మెడ్యులా ఆబ్లాంగేటా. So what are the main functions of medulla oblongata? Heartbeat, breathing rate, blood pressure. Heartbeat, Coughing, breathing rate, blood pressure, and also Coughing. coughing, sneezing, swallowing reflexes. So out of all these, which are the involuntary functions? వాటిలో ఇన్వాలంటరీ యాక్షన్స్ ఏమా? బ్రీతింగ్ రేట్ మ్యామ్. బ్రీతింగ్ రేట్, ఇంకా ఇంకేమున్నాయి ఇన్వాలంటరీ ఫంక్షన్? ఏమా? హార్ట్ బీటా? బ్లడ్ ప్రెషర్. ఎస్. సో హార్ట్ బీట్, బ్రీతింగ్ రేట్, బ్లడ్ ప్రెషర్ ఇట్లాంటివన్నీ కూడా మన బాడీలో ఇన్వాలంటరీ యాక్షన్స్ అవి, మన కంట్రోల్లో లేనివి, మనకు తెలియకుండా మనం వాటిని స్టాప్ చేయలేము, మళ్ళీ స్టాప్ చేసి పాజ్ చేసి మళ్ళీ కంటిన్యూ కూడా చేయలేము. సో దోస్ ఆర్ అవుట్ ఆఫ్ అవర్ హ్యాండ్స్. ఇన్వాలంటరీ యాక్షన్స్, ఇన్వాలంటరీ ఫంక్షన్స్, హార్ట్ బీట్, బ్రీతింగ్ రేట్ అండ్ బ్లడ్ ప్రెషర్. సో దీస్ ఆర్ ది పార్ట్స్ ఆఫ్ హైండ్ బ్రెయిన్. సో ఇది మనకి బ్రెయిన్. అండ్ నెక్స్ట్ బ్రెయిన్ స్టెమ్. మీకు బ్రెయిన్ స్టెమ్ అంటే ఏం చెప్పా? ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ మిడ్ బ్రెయిన్, పాన్స్ ప్లస్ మెడ్యులా. సో ఈ మూడు కలిపితే బ్రెయిన్ స్టెమ్ జనరల్ గా. సో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ బ్రెయిన్ స్టెమ్? ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ pathway for sensory and motor information between brain and body. సో మనకి సెన్సరీ ఇంపల్సెస్, మోటార్ ఇంపల్సెస్ ఉన్నాయి కదా, మోటార్ నర్వ్, సెన్సరీ నర్వ్స్ చేసే వర్క్. సో అవన్నీ ఎప్పుడైనా మనకి ఇన్ఫర్మేషన్ కానీ ఇంపల్సెస్ కానీ సిఎన్ఎస్ నుంచి బాడీకి అండ్ బాడీ ఎఫెక్టార్స్ నుంచి సిఎన్ఎస్ కి, పిఎన్ఎస్ కి అవన్నీ పాస్ అవుతున్నప్పుడు ఆ పాత్వే ఏదైతే జనరేట్ అవుతుందో, సో దిస్ బ్రెయిన్ స్టెమ్ ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ పాత్వే. So it also controls the basic life sustaining functions. So life sustain అంటే మనం లైవ్ గా ఉండడం. సో అలాంటి ఫంక్షన్స్ అన్ని కంట్రోల్ చేసేది బ్రెయిన్ స్టెమ్. సో మనకి నెక్స్ట్ ఫిజియాలజీ ఆఫ్ బ్రెయిన్ అంటే ఫంక్షన్స్ ఆఫ్ ది బ్రెయిన్. సో ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ ఫంక్షన్ ఈ సెన్సరీ ఇన్పుట్ అండ్ ప్రాసెసింగ్. సో మనకి రిసీవ్ చేసుకునే సెన్సరీ ఇంపల్సెస్ ని మనం ప్రాసెస్ చేసి వాటిని జనరేట్ చేయడం. అండ్ ఆల్సో మోటార్ కంట్రోల్ అంటే మోటార్ ఇన్ఫర్మేషన్, మోటార్ నర్వ్స్, మోటార్ ఇంపల్సెస్ అండ్ కాగ్నిటివ్ ఫంక్షన్స్, ఆటోనామిక్ రెగ్యులేషన్, ఎమోషన్స్ అండ్ మెమొరీ. సో కాగ్నిటివ్ ఫంక్షన్స్ అంటే ఏంటి? దీస్ ఆర్ ది మెంటల్ ప్రాసెసెస్ బై విచ్ వీ అక్వైర్, ప్రాసెస్, స్టోర్ అండ్ యూజ్ ది ఇన్ఫర్మేషన్. సో మనం ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయడము, ప్రాసెస్ చేయడము అండ్ బ్రెయిన్ లో స్టోర్ చేయడము. సో దోస్ ఆల్ కమ్స్ అండర్ కాగ్నిటివ్ ఫంక్షన్. అండ్ ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ మనకి అవసరం ఉన్నప్పుడు దాన్ని యూజ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నాం, మనం కొత్త ఇన్ఫర్మేషన్ అంతా బ్రెయిన్ లో స్టోర్ చేస్తున్నాం. అండ్ మనం ఆ ఎగ్జామ్ టైంలో ఇన్ఫర్మేషన్ మనం పేపర్ మీద
ప్రజెంట్ చేస్తూ ఇన్ఫర్మేషన్ యూజ్ చేస్తున్నాం. సో దోస్ ఆల్ కమ్స్ అండర్ దిస్ కాగ్నిటివ్ ఫంక్షన్ అండ్ ఆల్సో ఆటోనామిక్ రెగ్యులేషన్ అండ్ కంట్రోలింగ్ ఎమోషన్స్ అండ్ మెమొరీ. సో దీస్ ఆల్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ బ్రెయిన్. మనకి డయాగ్రామ్ లో చూడండి, లెఫ్ట్ బ్రెయిన్ వర్సెస్ రైట్ బ్రెయిన్ ఉంది. సో దీస్ ఆర్ ది ఫంక్షన్స్ బై లెఫ్ట్ బ్రెయిన్ అండ్ దీస్ ఆర్ ది ఫంక్షన్స్ బై రైట్ బ్రెయిన్. సో మనకి లెఫ్ట్ బ్రెయిన్ ఫంక్షన్స్ ఏంటి? ఇట్ కంట్రోల్ ఆఫ్ ది రైట్ సైడ్ ఆఫ్ ది బాడీ. సో మనకి రైట్ సైడ్ ఆఫ్ ది బ్రెయిన్, రైట్ సైడ్ ఆఫ్ ది బాడీని కంట్రోల్ చేసేది ఎవరు? లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది బ్రెయిన్. అలానే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది బాడీ కంట్రోల్ చేసేది రైట్ సైడ్ ఆఫ్ ది బ్రెయిన్. ఇది వైస్ వర్సా ఉంటుంది. ఓకే, లెఫ్ట్ బాడీ రైట్ బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది, రైట్ బాడీ లెఫ్ట్ బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది. అండ్ ది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది బ్రెయిన్ ఇట్ హెల్ప్స్ ఇన్ రిటన్ అండ్ స్పోకెన్ లాంగ్వేజ్. సో మనం రాయడం కానీ మనం మాట్లాడే లాంగ్వేజ్ కానీ అవన్నీ కంట్రోల్ చేసేది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది బ్రెయిన్. మ్యాథమెటికల్ క్యాల్కులేషన్, సో మనం ఏదైనా క్యాల్కులేషన్స్ చేయాలి, యాప్టిట్యూడ్, రీజనింగ్, లాజికల్ డెసిషన్ మేకింగ్, ఇవన్నీ కూడా లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది బ్రెయిన్. సో కమింగ్ టు రైట్ సైడ్ ఆఫ్ ది బ్రెయిన్, ఇట్ అండర్స్టాండ్స్ ది లాంగ్వేజ్. సో రైట్ సైడ్ మనకి అర్థం చేసుకుంటుంది లాంగ్వేజ్, కానీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏంటి? మాట్లాడుతుంది యాజ్ వెల్ as రాస్తుంది. అండ్ ఆల్సో నాన్ లిటరల్ థింకింగ్, నాన్ లిటరల్ థింకింగ్, స్పేషియల్ అవేర్నెస్, ఇమాజినేషన్ అండ్ ఫేషియల్ రికగ్నిషన్. సో ఫేషియల్ రికగ్నిషన్ అంటే మనుషుల్ని గుర్తుపట్టడం, ఇమాజినేషన్స్ ఆలోచించడం. So spatial awareness ante it's an ability to understand the position of the body and objects in the space and the relationship to each other. For example, మన బాడీలో ఉన్నాయి, బాడీలో కొన్ని ఆర్గాన్స్ ఉన్నాయి. సో ఏ ఆర్గాన్ మనకి బాడీలో ఏ పొజిషన్ లో ఉంది? ఇప్పుడు కొన్ని ఉన్నాయి, కొన్ని ఆర్గాన్స్ థొరాసిక్ క్యావిటీలో ఉన్నాయి, కొన్ని అబ్డామినల్ క్యావిటీలో ఉన్నాయి. అలా ఏ ఆర్గాన్స్ ఏ పొజిషన్స్ లో ఉన్నాయి, వాటి మధ్య స్పేస్ ఎంత ఉంది, వాటి ఫంక్షన్స్ ఏంటి? సో ఇవన్నీ ఆలోచించే ఎబిలిటీని మనం స్పేషియల్ అవేర్నెస్ అని అంటాం. సో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ లెఫ్ట్ బ్రెయిన్? వాట్ డస్ లెఫ్ట్ బ్రెయిన్ డూ? చెప్పండి, ఫంక్షన్స్ ఆఫ్ Control of లెఫ్ట్ the బ్రెయిన్. right side of the body. యా, ఇట్ కంట్రోల్స్ ది రైట్ సైడ్ ఆఫ్ ది బాడీ. ఇంకా Written and spoken. రైటెన్ అండ్ స్పోకెన్ లాంగ్వేజ్. అంటే మనం ఏదైతే లాంగ్వేజ్ మాట్లాడుతున్నామో, ఐదర్ తెలుగు, ఇంగ్లీష్ ఆర్ హిందీ, సో వాటి రైటింగ్ స్కిల్స్ అయినా స్పీకింగ్ స్కిల్స్ అయినా జనరేట్ చేసేది ఎవరు? లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది బ్రెయిన్. ఇంకా వాట్ ఈస్ ది అదర్ ఫంక్షన్స్? Mathematical calculations, ma'am. యా, మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్, ఇంకా లాజికల్ డెసిషన్ మేకింగ్, ఇంకా రీజనింగ్. ఫర్ Reason. ఎగ్జాంపుల్ మనకి యాప్టిట్యూడ్ క్లాసెస్ ఉంటాయి. యాప్టిట్యూడ్ లో మనకి ఏముంటాయి? క్యాల్కులేషన్స్ ఉంటాయి, స్పీడ్, టైం క్యాల్కులేషన్స్ ఉంటాయి, లాజికల్ థింకింగ్ ఉంటాయి, క్వశ్చన్స్, అండ్ ఆల్సో రీజనింగ్ ఉంటాయి. ఒక ఆన్సర్ ఇచ్చేసి కొన్ని డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందులో మనం సాల్వ్ చేయడం, రీజన్ చేయడం. సో ఇలాంటివన్నీ ఐక్యూకి రిలేటెడ్ ఏవైతే మనం చేస్తామో అవన్నీ కూడా లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది. సో వాట్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ రైట్ సైడ్ ఆఫ్ ది బ్రెయిన్? Control of the left side of the body, ma'am. యా, ఇట్ కంట్రోల్స్ ది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది బాడీ. ఇంకా Understanding language. యా, అండర్స్టాండింగ్ ది లాంగ్వేజ్. ఓకే, Non-literal thinking, spatial awareness, imagination, and facial recognition. ఫేషియల్ రికగ్నిషన్, రైట్. సో స్పేషియల్ అవేర్నెస్ అంటే ఏంటి? ఏమని చెప్పా మీకు? Body ni Understanding position of the body, ma'am. యా, Between అండర్స్టాండింగ్ డిఫరెంట్ ఆర్గన్స్ ఆఫ్ ది అండర్స్టాండింగ్ ది పొజిషన్ ఆఫ్ డిఫరెంట్ ఆర్గన్స్ ఆఫ్ ది బాడీ. సో ఈ ఆర్గాన్స్ ఎక్కడ ఉన్నాయి జనరల్ గా? మన బాడీ అనే కాదు, బయట కూడా. ఇప్పుడు ఫర్ సపోజ్ మన ఇంట్లో డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ మనం డిఫరెంట్ ప్లేసెస్ లో పెడతాం. కొన్ని కిచెన్ రిలేటెడ్ కిచెన్ లో ఉంటాయి, బెడ్రూమ్ లో రిలేటెడ్ బెడ్రూమ్ లో ఉంటాయి. సో ఏ ఆబ్జెక్ట్స్ మనం ఎక్కడ పెడుతున్నాము అవన్నీ అర్థం చేసుకోవడము విచ్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ డస్? right side of the brain. Yes, right side of the brain, right. So these are the functions of the brain.
So next, coming to spinal cord. So spinal cord. What is spinal cord? It's a long cylindrical structure which is made up of nervous tissue that extends from brainstem down through the vertebral column. సో బ్రెయిన్ స్టెమ్ లో ఏ పార్ట్ మెడ్యులా ఆబ్లాంగేటా నుంచి మనకి ఎక్స్టెండ్ అవుతుంది. అక్కడ నుంచి ఎక్స్టెండ్ అవుతూ ఎక్కడి వరకు ఉంటుంది అంటే వర్టిబ్రల్ కాలమ్. సో వర్టిబ్రల్ కాలమ్ ఈస్ నథింగ్ బట్ ఆ వర్టిబ్రల్ మేడం వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా, ఒక నిమిషం చూస్తాను. ఇప్పుడు వినిపిస్తుందా? Yes, ma'am. Okay. So it extends from the medulla oblongata, which is a part of brainstem, and down to vertebral column. So vertebral column అంటే మనకి ఏవైతే స్పైనల్ కార్డ్ ఉంటుందో స్పైనల్ కార్డ్ అండ్ ది స్పైనల్ సెగ్మెంట్స్, దీస్ ఆర్ లోకేటెడ్ ఇన్ ది వర్టిబ్రల్ కాలమ్. సో వాటిని వర్టిబ్రల్ కాలమ్ లో అంటాం. వర్టిబ్రల్ కాలమ్ లో ఉండేది స్పైనల్ కార్డ్. So spinal cord, it's a long cylindrical structure, extends from brainstem down to vertebral column. So what does it do? It serves as a main communication pathway between brain and rest of the body. So spinal cord ఏం చేస్తుంది? Main communication pathway. So brain, CNS, central nervous system. So మనకి brain నుంచి and body కి, so వీటి రెండిటి మధ్యలో main communication pathway. So it transfers the information. It sends the nerve impulses from brain to body, rest of the body parts. So it is responsible for conducting the nerve impulses to and from the brain. Ante brain and from brain to body, from body to brain. So what does it do? It conducts the nerve impulses. It helps in carrying the information. It transports the sensory impulses. It transports the motor impulses. And what does it do? It coordinates the reflex actions for immediate responses. So it coordinates the reflex actions. Immediate response and example cheppandi edaina. Immediate response. Example of immediate response. సో ఇప్పుడు పెయిన్, ఇప్పుడు హాట్ ప్యాన్ టచ్ చేశారు మీరు హ్యాండ్ తోని, ఏమవుతుంది మీ హ్యాండ్ కి? పెయిన్. యా, సో మనకి హ్యాండ్ అనేది కాలుతుంది. సో హీట్ అనేది మన హ్యాండ్ కి తగిలి మనకి చెయ్యి కాలుతుంది, మనం వి కెన్ ఫీల్ ది పెయిన్. సో అదేంటి? ఇమీడియట్ రెస్పాన్స్ కదా, మనం ఇట్లా టచ్ చేస్తున్నాం ప్యాన్ ని, వెంటనే మనకి పెయిన్ తెలుస్తుంది. సో దట్స్ ఎ కైండ్ ఆఫ్ ఇమీడియట్ రెస్పాన్స్. సో అలాంటి ఇమీడియట్ రెస్పాన్స్ ని కోఆర్డినేట్ చేసేది స్పైనల్ కార్డ్. సో ఇట్ కోఆర్డినేట్స్ రిఫ్లెక్స్ యాక్షన్స్ ఫర్ ఇమీడియట్ రెస్పాన్సెస్. So where spinal cord is located? Brainstem to the vertebral column. Yeah, in between brainstem and vertebral column. It extends from the brainstem, from medulla oblongata down through vertebral column. So what is the main function of spinal cord? Communication pathway between brain and rest of the body. Yeah, between brain and rest of the body. సో మనకి బాడీకి బ్రెయిన్ కి మధ్యలో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇవన్నీ క్యారీ చేయడము, దట్స్ అ పార్ట్ ఆఫ్ ఎ కమ్యూనికేషన్. సో ఇట్ సర్వ్స్ యాజ్ అ మెయిన్ కమ్యూనికేషన్ పాత్వే. సో ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ యాక్షన్స్? Conducting nerve impulses to Conducting nerve impulses to
brain, To To and and from from the brain. brain, right? సో బ్రెయిన్ నుంచి బాడీకి, బాడీ నుంచి బ్రెయిన్ కి నర్వ్ ఇంపల్సెస్ ని కండక్ట్ చేసేది స్పైనల్ కార్డ్. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ది అదర్ ఫంక్షన్? coordinating reflex actions for immediate responses. Yes, it coordinates the reflex actions which are responsible for immediate responses. సో మీకు ఇక్కడ డయాగ్రామ్ చూసుకుంటే మీకు స్పైనల్ కార్డ్ కనిపిస్తుంది అండ్ ఆల్సో ది కలర్డ్ ఇమేజెస్ ఉన్నాయి కదా, అవి అన్ని ఏంటి స్పైనల్ నర్వ్స్. సో cervical pair of nerves, thoracic nerves, lumbar nerves, sacral nerves and chorda equina. సో అండ్ ఆల్సో మనకి ఇక్కడ పిక్చర్ ఆఫ్ ది స్పైనల్ కార్డ్ ఉంది, ద లేయర్స్ ఆఫ్ స్పైనల్ కార్డ్, పియా మ్యాటర్, అర్కినైడ్ మ్యాటర్, డ్యూరా మ్యాటర్. సో ఇవన్నీ బ్రీఫ్ గా నెక్స్ట్ స్లైడ్ లో ఉంటుంది. సో అనాటమీ ఆఫ్ ది స్పైనల్ కార్డ్. సో అనాటమీ ఆఫ్ స్పైనల్ కార్డ్ లో మనకి లొకేషన్ అండ్ ఎక్స్టెంట్ ఉంది. సో వేర్ దిస్ ఇస్ లొకేటెడ్ అండ్ వేర్ ఇట్ ఈస్ ఎక్స్టెండెడ్. సో ఇట్ బిగిన్స్ అట్ ది foramen magnum ఆఫ్ ది స్కల్. సో స్కల్ లో మనకి foramen magnum అని ఉంటుంది. ఇట్స్ అ బోన్ విచ్ ఇస్ present in the skull. So from there it begins and it connects to medulla oblongata. సో మెడ్యులా ఆబ్లాంగేటా నుంచి మనకి వర్టిబ్రల్ కాలమ్ కి ఎక్స్టెండ్ అయ్యేది స్పైనల్ కార్డ్. అండ్ వేర్ డస్ ఇట్ ఎండ్స్ నియర్ L1 to L2 vertebrae in adults. మనకి లంబార్ వర్టిబ్రల్ సెగ్మెంట్స్ ఎన్ని ఉన్నాయి? 5 8 ఎన్ని ఉన్నాయి చెప్పండి? హౌ మెనీ లంబార్ సెగ్మెంట్స్ we have in spinal cord? Lumbar 5, ma'am. లంబార్ 5, రైట్. సో మనకి ఎక్కడ ఎండ్ అవుతుంది స్పైనల్ కార్డ్ అంటే L1 to L2. సో L1 to L2 వర్టిబ్రే దగ్గర మనకి స్పైనల్ కార్డ్ అనేది ఎండ్ అవుతుంది. సో దిస్ ఇస్ షార్టర్ దాన్ ది వర్టిబ్రల్ కాలమ్. సో వర్టిబ్రల్ కాలమ్ అనేది మనకి ఎక్కడైతే ఇక్కడ పిక్చర్ ఉందో ఇదంతా వర్టిబ్రల్ కాలమ్ కే వస్తుంది. బట్ స్పైనల్ కార్డ్ అనేది మనకి జస్ట్ L1 to L2 మధ్యలో వరకే ఉంటుంది. So that is the difference between spinal cord and vertebral column. So this tapers into a cone-shaped structure called conus medullaris. So మనకి ఏదైతే spinal cord ఉందో it gets tapped into a cone-shaped structure. So a cone-shaped structure కి name ఏంటి? Conus medullaris. And also below this a bundle of nerve roots called as chorda equina, which continues downward. మనకి ఇక్కడ డయాగ్రామ్స్ లో చూడండి మీకు కార్డా ఈక్వినా కనిపిస్తుంది. సో మనకి ఏవైతే స్పైనల్ సెగ్మెంట్స్ అన్ని ఉంటాయో సో బిలో దట్ స్పైనల్ సెగ్మెంట్స్ వీ హ్యావ్ దిస్ కార్డా ఈక్వినా. సో కార్డా ఈక్వినా అంటే ఇట్స్ బండిల్ ఆఫ్ నర్వ్ రూట్స్. మనకి ఇక్కడ చాలా బండిల్ ఆఫ్ నర్వ్ రూట్స్ ఉంటాయి. సో దిస్ కంటిన్యూస్ డౌన్వర్డ్. సో మనకి కార్డా ఈక్వినా పై వరకే స్పైనల్ కార్డ్ ఉంటుంది. మీకు ఇక్కడ క్లారిటీగా చూసినట్టయితే పింక్ కలర్ ఏదైతే మనకి బ్రెయిన్ నుంచి జనరేట్ అవుతుందో దట్ ఈస్ కాల్డ్ as స్పైనల్ కార్డ్. సో ఎక్కడి వరకు ఉంది మీకు పిక్చర్ లో? కార్డా ఈక్వినా పై వరకు ఉందా కింది వరకు ఉందా? 5 వరకే మేడం. పై వరకే ఉంది. సో అక్కడ వరకే స్పైనల్ కార్డ్. సో బిలో ది స్పైనల్ కార్డ్ వీ హ్యావ్ దిస్ కార్డా ఈక్వినా. సో ఇట్ ఆల్సో కాల్డ్ as హార్స్ టెయిల్. మనకి హార్స్ టెయిల్ ఎలా ఉంటుంది అలానే కార్డా ఈక్వినా కూడా సేమ్ చూడడానికి అలానే ఉంటుంది. So spinal cord extends from where to where? down through the vertebral canal, ma'am. It starts from Medulla oblongata. right. So it extends down to vertebral canal. So spinal cord మనకి ఏ సెగ్మెంట్స్ వరకు ఉంటుంది అడల్ట్స్ లో? L1 L1 to L2, ma'am. lumbar segments. So what is conus medullaris? Tapers into a cone-shaped structure, ma'am. Yes, మనకి స్పైనల్ కార్డ్ ఎక్కడైతే ఉంది స్పైనల్ కార్డ్ అనేది it gets tapped into cone shaped structure. So that cone shaped structure is called as conus medullaris. So what is chorda equina?
Below this, a bundle of narrow roots called the cauda equina, ma'am. Bundle అది of narrow. okay, bundle of nerve roots, right? So from where it starts and it continues downward, right? So ఎక్కడ నుంచి ఉంటుంది cauda equina? Horse tail, ma'am. ఎక్కడ ఉంటుంది మా అది? Below the spinal cord or above the spinal cord? Below the spinal cord. Yes, below the spinal cord. So it continues downward. So what is the other name of cauda equina? Horse tail. Horse tail, right? Okay, external features of spinal cord. సో మనకి స్పైనల్ కార్డ్ లెంత్ ఎంత జనరల్ గా అంటే అడల్ట్స్ లో 45 సెంటీమీటర్ లాంగ్. సో ఇట్ ఈస్ 45 సెంటీమీటర్ లాంగ్ ఇన్ అడల్ట్స్. నేనన్నట్లనే నువ్వు ఎడలోటికి తెల్లటికి నేను So it is protected by vertebral column, meninges and cerebrospinal fluid. సో మెనింజెస్ మనకి ఎట్లయితే క్రేనియల్ మెనింజెస్ ఉంటాయో మనకి బ్రెయిన్ లో కూడా మెనింజెస్ ఉంటాయి. ఏదైతే ఇప్పుడు మీరు సెరిబెల్లం ఇవన్నీ చెప్పుకుంటున్నారో అవన్నీ మనకి ఒక లేయర్ తో ప్రొటెక్ట్ అయి ఉంటుంది. సో దోస్ ఆర్ కాల్డ్ as మెనింజెస్. సో సేమ్ లైక్ ఇన్ బ్రెయిన్, ఇన్ స్పైనల్ కార్డ్ కూడా మనకి మెనింజెస్ అనేవి ఉంటాయి. కాకపోతే వీటిని స్పైనల్ మెనింజెస్ అంటాం, బ్రెయిన్ ని క్రేనియల్ మెనింజెస్ అని అంటాము. సో అండ్ ఆల్సో వీ హ్యావ్ దిస్ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. సో బ్రెయిన్ లో కూడా మనకి సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఉంటుంది. అలానే స్పైనల్ కార్డ్ లో కూడా సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ కూడా ఉంటుంది. సో 31 pairs of spinal nerves. So what are those చెప్పండి, విత్ నంబర్స్ చెప్పండి. 8 cervical. 8 cervical అంటే C1 to ఎయిట్ cervical కాదమ్మా, 7 cervical. ఒకటి ఫ్యూజ్ అయిపోయి ఉంటుంది. సో జనరల్ గా 7 ఉంటాయి, బట్ 1 ఫ్యూజ్డ్ కాబట్టి 8 cervical అని మెన్షన్ చేశారు. చెప్పండి cervical vertebrae C1 to T4, C1 to cervical segment C1 to C7. thoracic ఎన్ని? T1, T1 to T1 to T12. T12, Yes. So lumbar L1 to L5, L1 to L5. Sacrum S1 to S5, S1 to S5. And one is coccygeal or coccyx. సో మనకి cervical segment cervical vertebrae అంటాము, thoracic vertebrae and lumbar vertebrae and also sacral vertebrae. So each nerve arises by two roots. సో స్పైనల్ కార్డ్ లో నర్వ్స్ అన్ని ఎలా ఉన్నాయి, వాటికి 2 రూట్స్ ఉన్నాయి. ఏమేమి రూట్స్ ఉన్నాయి? ఒకటి డార్సల్ రూట్, ఒకటి వెంట్రల్ రూట్. సో డార్సల్ రూట్ అంటే posterior రూట్, వెంట్రల్ రూట్ అంటే anterior రూట్. సో డిఫరెన్స్ ఏంటి 2 రూట్స్ కి అంటే, డార్సల్ రూట్ ఏం చేస్తుంది, ఇట్ క్యారీస్ సెన్సరీ ఇన్ఫర్మేషన్ ఇంటూ స్పైనల్ కార్డ్. సో మనకి స్పైనల్ కార్డ్ లోపలికి సెన్సరీ ఇన్ఫర్మేషన్ క్యారీ చేస్తుంది డార్సల్ రూట్. whereas ventral root, it carries motor information outside of the spinal cord to muscles and glands. So those dorsal root ఏమో sensory information to spinal cord, ventral root ఏమో motor information from spinal cord to muscles and glands అంటే body muscles and glands. So what are the 2 roots in which spinal cord in ma? dorsal root and ventral root. Dorsal root and ventral root. So what does dorsal root do? It carries sensory information into the spinal cord. Yeah, it carries sensory information into the spinal cord. So ventral root వచ్చేసి Motor information out to muscles and glands. yes.
సో ఒకటి టు స్పైనల్ కార్డ్ అయితే ఇంకొకటి ఫ్రమ్ స్పైనల్ కార్డ్. సో మనకి ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ స్పైనల్ కార్డ్ చూసుకుంటే గ్రే మ్యాటర్, వైట్ మ్యాటర్ ఉంటాయి. సో సేమ్ లైక్ మనకి సెరెబ్రమ్ లో ఎలా అయితే ఇన్నర్ వైట్ మ్యాటర్, అవుటర్ గ్రే మ్యాటర్ ఉంటుందో సేమ్ స్పైనల్ కార్డ్ లో కూడా గ్రే మ్యాటర్ అండ్ వైట్ మ్యాటర్ ఉంటుంది. సో ఇక్కడ గ్రే మ్యాటర్ అంటే ఇన్నర్ రీజియన్, వైట్ మ్యాటర్ అంటే అవుటర్ రీజియన్, వైస్ వర్సా. సో సెరిబ్రమ్ లో ఎలా ఉంది చెప్పండి? వైట్ మ్యాటర్ ఏంటి, గ్రే మ్యాటర్ ఏంటి, అవుటర్ రీజియనా, ఇన్నర్ రీజియనా? వైట్ మ్యాటర్. వైట్ మ్యాటర్ ఇన్నరా అవుటరా సెరిబ్రమ్ లో? అవుటర్ గ్రే మ్యాటర్, యా ఇన్నర్ వైట్. అవుటర్, ఎస్ అవుటర్ గ్రే మ్యాటర్, ఇన్నర్ వైట్ మ్యాటర్. సో మనకి స్పైనల్ కార్డ్ లో వైస్ వర్సా ఉంది, గ్రే మ్యాటరే ఇన్నర్ ఉంది, వైట్ మ్యాటరే అవుటర్ రీజన్ ఉంది. సో గ్రే మ్యాటర్ ఇన్నర్ హెడ్ షేప్డ్ ఏరియా. సో మనకి ఇక్కడ మీరు డయాగ్రామ్ లో చూసుకుంటే ఎల్లో కలర్డ్ పార్ట్ ఏదైతే ఉందో, దిస్ ఎల్లో కలర్డ్ పార్ట్ ఇట్ ఈస్ కాల్డ్ అస్ ఏ గ్రే మ్యాటర్. మనకి హెచ్ లాగా ఉందా లేదా డయాగ్రామ్ లో చూడడానికి? ఈజ్ ఇట్ రిసెంబలింగ్ ఎస్ హెచ్? ఎస్ మ్యామ్. ఎస్. సో వాట్ డస్ దిస్ గ్రే మ్యాటర్ డూ? మనకి ఏమేమి ఉన్నాయి గ్రే మ్యాటర్ లో? ఇట్ కంటైన్స్ న్యూరాన్ సెల్ బాడీస్, డెండ్రైట్స్ అండ్ అన్మైలినేటెడ్ ఫైబర్స్. సో మనకి యాక్సాన్, న్యూరాన్, డెండ్రైట్స్ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? నర్వ్ సెల్ ఉంది. సో నర్వ్ సెల్ లో న్యూరాన్ లో మనకి సెల్ బాడీ, డెండ్రైట్స్ అండ్ యాక్సాన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ న్యూరాన్స్. సో మనకి అవన్నీ ఎక్కడ ఉన్నాయంటే గ్రే మ్యాటర్ లో ఉన్నాయి. So this gray matter, the yellow color here in the picture, it is divided into 3 types of horns. Intavi posterior horn, lateral horn and anterior horn. So dorsal or ventral and lateral. So manaki dorsal horn undi, which is also called as posterior horn. So adem chestundi, it contains the sensory neurons. So sensory neurons ante it carries the information from brain, from spinal cord to different parts of the body. So ventral horn, anterior horn ఏదైతుందో it contains the motor neurons. సో ఒకటి సెన్సరీ న్యూరాన్స్ ఉంటే ఇంకొకటి మోటార్ న్యూరాన్స్ ఉన్నాయి. అండ్ lateral horns, it contain the autonomic neurons. సో ఆటోనామిక్ న్యూరాన్స్ అంటే ఏంటి? ఇట్ కంట్రోల్స్ ది ఇన్వాలంటరీ యాక్టివిటీస్ ఆఫ్ ది బాడీ. మనకి సెన్సరీ న్యూరాన్స్ ఏమో ఇట్ క్యారీస్ ది ఇంపల్సెస్ ఫ్రమ్ స్పైనల్ కార్డ్ టు బాడీ, మోటార్ న్యూరాన్స్ ఏమో ఫ్రమ్ బాడీ టు స్పైనల్ కార్డ్. వేరస్ ఆటోనామిక్ న్యూరాన్స్ ఏం చేస్తాయి? ఇట్ క్యారీస్ ది ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ఇన్వాలంటరీ యాక్టివిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ హార్ట్ బీట్, బ్రీతింగ్. సో ఇది మనకి గ్రే మ్యాటర్ లో ఉన్నాయి. ఇప్పుడు వైట్ మ్యాటర్ కి వస్తే, వైట్ మ్యాటర్ మీకు ఏదైతే పింక్ కలర్ స్ట్రక్చర్ ఉందో, పింక్ కలర్డ్ ఫోల్స్ అన్ని కనిపిస్తున్నాయి కదా, అదంతా వైట్ మ్యాటర్. సో వైట్ మ్యాటర్ లో మనకి మైలినేటెడ్ నర్వ్ ఫైబర్స్ ఉన్నాయి. సో మనకి గ్రే మ్యాటర్ లో యాక్సాన్స్ లేవు, ఓన్లీ సెల్ బాడీస్ ఉన్నాయి, డెండ్రాయిడ్స్ ఉన్నాయి. వేరస్ అవుటర్ మ్యాటర్ లో మనకి యాక్సాన్స్ ఉన్నాయి. సో దిస్ వైట్ మ్యాటర్ ఇట్ ఈస్ అగైన్ డివైడెడ్ ఇంటూ 3 columns. సో మనకి గ్రే మ్యాటర్ ఎలా అయితే 3 హార్న్స్ గా డివైడ్ అయ్యాయో, అలానే వైట్ మ్యాటర్, ది అవుటర్ రీజియన్, ఇట్ ఈస్ ఆల్సో డివైడెడ్ ఇంటూ 3 columns, which are also called as funiculi. So what are those 3 columns? Posterior, anterior, lateral, same like gray matter. So what does this white matter do? The outer region do? They contain the ascending tracts, sensory and descending tracts motor. So మనకి sensory tracts and descending motor tracts వీటిలో ఉంటాయి వైట్ మ్యాటర్ లో. సో నెక్స్ట్ ఈజ్ సెంట్రల్ కెనాల్. సో మనకి ఇక్కడ హెచ్ లో మధ్యలో చిన్నగా స్పెరికల్ షేప్ కనిపిస్తుంది కదా, సో దట్ ఈస్ కాల్డ్ as సెంట్రల్ కెనాల్. సో ఇట్ రన్స్ త్రూ సెంటర్ ఆఫ్ ది స్పైనల్ కార్డ్. సో మనకి మధ్యలో ఉంది కాబట్టి, స్పైనల్ కార్డ్ సెంటర్ లో ఉంది కాబట్టి ఇట్ రన్స్ త్రూ సెంటర్ ఆఫ్ ది స్పైనల్ కార్డ్. సో ఈ సెంట్రల్ కెనాల్ లోనే మనకి సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్, CSF fluid is present.
సో సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ ఏం చేస్తుంది? ఇట్ nourishes ది స్పైనల్ కార్డ్, ఇట్ ప్రొటెక్ట్స్ ది స్పైనల్ కార్డ్. సో మనకి ఇంజురీస్ నుంచి, ఇన్ఫెక్షన్స్ నుంచి, ఎప్పుడైనా షాక్ తగిలినా కూడా వాటన్నిటి నుంచి ప్రివెంట్ చేసేది, ప్రొటెక్ట్ చేసేది, స్పైనల్ కార్డ్ ని ప్రొటెక్ట్ చేసేది ఎవరు అంటే cerebrospinal fluid. So that cerebrospinal fluid is fully filled within the central canal. So tell me, what is the internal structure of spinal cord? What is the inner region? What is the outer region? Gray matter is inner region, ma'am. White matter is outer region. Right. So gray matter lo em untayi ma? Gray matter is divided into how many types? 3 types, ma'am. Yeah, 3 types. So 3 regions. So what are those? Dorsal horns, ventral horns, lateral horns, ma'am. Right. So dorsal horn function enti? What does it contain? Sensory neurons, ma'am. Right. Ventral horns? It contain motor neurons, ma'am. Motor neurons. Right. Lateral horns కి వచ్చేసరికి ఏం కంటైన్ చేస్తాయి అవి? Lateral horns, it contains Neurons, ma'am. autonomic neurons. So autonomic Autonomic neurons. yes, autonomic neurons అంటే ఏంటి? డిఫరెన్స్ ఏంటి సెన్సరీ మోటార్ కి ఆటోనామిక్ కి? దీంట్లో ఏవి వాలంటరీ ఇన్ఫర్మేషన్ ని పాస్ చేస్తాయి, ఏవి ఇన్వాలంటరీ ఇన్ఫర్మేషన్ ని పాస్ చేస్తాయి? Among 3, which carries the voluntary information, which carries the involuntary activities? Dorsal and ventral carries voluntary actions, ma'am. Yeah, right. Whereas autonomic? Lateral, involuntary. Yes, right. So white matter contains? Myelinated nerve fibers. Myelinated nerve fibers. It contains myelinated nerve fibers, axons. So do gray matter contain axons? No, ma'am. No. Okay. So how many regions it is divided into? 3, Three, ma'am. So what are those? Anterior, Anterior, lateral, and posterior. So same like gray matter, white matter also contain the ascending, the sensory tracts and motor tracts. So this is about the internal structure of the spinal cord. So what is central canal? ఎక్కడ ఉంటుంది central canal spinal cord లో? Okay, tell me, what is central canal? Where it is located in the spinal cord? వినిపిస్తుందా? ma'am. ఓకే, చెప్పండి మా సెంట్రల్ కెనాల్ ఎక్కడ ఉంటుంది? వేర్ ఇట్ ఈస్ Center of the- లొకేటెడ్? Center of the spinal cord, ma'am. Center of the spinal cord. Right. So central canal is filled with the cerebrospinal fluid. cerebrospinal fluid. So మనకి ఈ ఫ్లూయిడ్ ఏం చేస్తుంది స్పైనల్ కార్డ్ లో ఉండి? What is the role played by it?
Nourishment and protection. Yeah, nourishment and protection of the spinal cord. So next, functions of spinal cord. సో మనకి స్పైనల్ కార్డ్ మెయిన్ ఫంక్షన్స్ ఏంటి? ఒకటి కండక్షన్ యాక్టివిటీ, ఇంకోటి రిఫ్లెక్స్ యాక్టివిటీ. సో కండక్షన్ పాత్వే అండ్ రిఫ్లెక్స్ సెంటర్. సో కండక్షన్ పాత్వేలో ఏంటి? ఇట్ యాక్సెస్ టూ-వే కమ్యూనికేషన్ పాత్ బిట్వీన్ బ్రెయిన్ అండ్ బాడీ. ఒకటి అసెండింగ్ సెన్సరీ ట్రాక్ట్, ఇంకోటి మోటార్ ట్రాక్ట్. సో బ్రెయిన్ కి బాడీకి కమ్యూనికేషన్ పాత్వే, టూ-వే కమ్యూనికేషన్ పాత్వే. సో ఎలా ఉంటుంది? సెన్సరీ ట్రాక్ అసెండింగ్ అంటే మనకి బ్రెయిన్ నుంచి సిఎన్ఎస్ నుంచి మనకి బాడీ పార్ట్స్ కి సెన్సరీ ఇంపల్సెస్ ని క్యారీ చేస్తుంది. దట్ ఈస్ అన్ అసెండింగ్ పాత్వే, అసెండింగ్ ట్రాక్. డిసెండింగ్ ట్రాక్ ఏంటి? ఫ్రమ్ బాడీ అంటే కింద నుంచి. సో కింద ఏవైతే బాడీ పార్ట్స్ ఉంటాయో, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ, బ్రెయిన్ కి హెడ్ కి కింద ఉన్న బాడీ పార్ట్స్ అన్ని కూడా వాటిలో నుంచి ఇన్ఫర్మేషన్, మోటార్ ఇంపల్సెస్ ని బ్రెయిన్ కి క్యారీ చేసేది ఇట్ కమ్స్ అండర్ డిసెండింగ్ ట్రాక్. సో అందుకే మనం ఏమంటున్నాం? స్పైనల్ కార్డ్ ఫంక్షన్ ఇట్ యాక్సెస్ టూ-వే కమ్యూనికేషన్ పాత్వే. ఎందుకంటే ఇక్కడ టూ పాత్వేస్ ఉన్నాయి కాబట్టి, ఒకటి ఫ్రమ్ బ్రెయిన్ టు బాడీ ఒక పాత్వే అవుతుంది అండ్ ఇంకోటి ఫ్రమ్ బాడీ టు బ్రెయిన్ ఇంకో పాత్వే అవుతుంది. సో ఇట్ యాక్సెస్ టూ-వే కమ్యూనికేషన్ పాత్ బిట్వీన్ ది బ్రెయిన్ అండ్ బాడీ. సో సెకండ్ ఫంక్షన్ ఏంటి? రిఫ్లెక్స్ సెంటర్. So spinal cord, it can control certain automatic quick responses without the brain involvement, which is called as reflexes. సో ఏవైతే ఆటోమేటిక్ క్విక్ రెస్పాన్సెస్ ఉన్నాయి, ఇందాకే మీకు చెప్పాను, మీరు హాట్ ప్యాన్ టచ్ చేశారు, సో యూ ఫీల్ ది పెయిన్ ఆటోమేటిక్ గా. సో ఆ పెయిన్ ఎలా ఫీల్ అవుతున్నారు అంటే రిఫ్లెక్సెస్ అనేది మనకి స్పైనల్ కార్డ్ జనరేట్ చేస్తుంది. సో ఇలాంటివి ఆటోమేటిక్ క్విక్ రెస్పాన్సెస్ ఏవైతే ఉన్నాయో వితౌట్ ది బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్, అసలు బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్ అవసరం లేకుండా, బ్రెయిన్ హెల్ప్ అవసరం లేకుండా ఆ రిఫ్లెక్సెస్ ని కంట్రోల్ చేసేది స్పైనల్ కార్డ్. సో బాడీలో ఏవైనా ఆటోమేటిక్ రెస్పాన్స్ అవ్వచ్చు, క్విక్ రెస్పాన్స్ అవ్వచ్చు, అలాంటివి ఏమైనా కూడా స్పైనల్ కార్డే కంట్రోల్ చేస్తుంది. అక్కడ మనకి బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు. సో దట్ రెస్పాన్సెస్ ఆర్ కాల్డ్ as రిఫ్లెక్సెస్. సో అందుకే మనకి స్పైనల్ కార్డ్ it is called as a reflex center of the body. Reflex center. So tell me, what are the two main functions of spinal cord? Conduction pathway, Reflex center. Yeah, conduction pathway, reflex center. So why it is called as a conduction pathway? Why it acts as a conduction pathway? acts as two-way communication pathway between brain and body, ma'am. Yes. So two-way communication pathways ఏంటివి అవి? ఏం జరుగుతున్నాయి ఆ పాత్వేస్ లో? యా, అసెండింగ్ ట్రాక్, డిసెండింగ్ ట్రాక్. సో అంటే అసెండింగ్ ట్రాక్ లో మనకి ఏం జరుగుతుంది? అసెండింగ్ ట్రాక్ ఈస్ ఆల్సో కాల్డ్ as సెన్సరీ ట్రాక్. సో మనకి సెన్సరీ ట్రాక్ లో ఏమవుతుంది? బాడీకి అండ్ బ్రెయిన్ కి ఏం జరుగుతుంది ఇన్ బిట్వీన్? Sensory neurons. సెన్సరీ న్యూరాన్స్. చెప్పండి మా. సెన్సరీ న్యూరాన్స్ న్యూరాన్స్ నుంచి బ్రెయిన్ కి సిగ్నల్స్ పాస్ అవుతాయి మ్యామ్. నో. సెన్సరీ న్యూరాన్స్ అంటేనే ఏం చేస్తాయి మీకు చెప్పా. సెన్సరీ నర్వ్స్, మోటార్ నర్వ్స్ డిఫరెన్స్ ఏంటంటే ఏం చెప్పారు? సెన్సరీ అంటే బాడీ టు బ్రెయినా, బ్రెయిన్ టు బాడీయా? Body. బాడీ. చెప్పండి. సెన్సరీ బాడీ టు బ్రెయిన్ మ్యామ్. బాడీ టు బ్రెయిన్, ఫ్రమ్ రిసెప్టార్స్, ఫ్రమ్ బాడీ రిసెప్టార్స్ టు బ్రెయిన్. మరి డిసెండింగ్ మోటార్ ట్రాక్స్ ఏం చేస్తున్నాయి? సిఎన్ఎస్ టు బాడీ. Yeah. Brain. So that pathways. So ascending pathways, descending pathways. So ఈ రెండు pathways మనకి nerve impulses అనేవి carry out అవుతున్నాయి కాబట్టి this spinal cord it acts as an what does it act as? Yeah, two-way communication pathway. Right. So second function ఏంటి? Spinal cord is called as reflex center. So why it is called as reflex center?
This spinal cord can control certain automatic and quick responses without brain involvement. యా సో రిఫ్లెక్సెస్ లో మనకి బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా ఉండదా? ఉండదు. ఉండదు. రైట్. సో వితౌట్ బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్ మనకి ఏవైతే క్విక్ రెస్పాన్సెస్ ఉంటాయో అవన్నీ కంట్రోల్ చేసేది రిఫ్లెక్స్ సెంటర్. ఓకే. సో దిస్ ఇస్ ది ఫంక్షన్ ఆఫ్ ది స్పైనల్ కార్డ్. సో మనకి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అయిపోయిందా దీంతో? బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ అయిపోయింది కాబట్టి అయిపోయింది. yeah, right. So for tomorrow we will discuss about PNS, peripheral nervous system. So ఇవాటితో మనకి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఫినిష్ అయిపోయింది. సో అటెండెన్స్ ఇవ్వండి మా. వాసవి కాలేజ్ డి చైతన్య ప్రియ Present, madam. ప్రెసెంట్. ఓకే. అల్లాడి సిరి ప్రెసెంట్ మేడం. జి కీర్తి కళ్యాణి ప్రెసెంట్ మేడం. బి హాసిని మ్యామ్. యు హారిక ప్రెసెంట్ మేడం. దుర్గా ప్రెసెంట్ మేడం. హేమలత ప్రెసెంట్ మ్యామ్. మొహమ్మద్ సమీరా ప్రెసెంట్ మ్యామ్. అమీనా మేడం. మొహమ్మద్ అమీనా ప్రెసెంట్. యా ఓకే మా. కే రేణుక ప్రెసెంట్ మేడం. ఓకే. కే హేమ ప్రియాంక ప్రెసెంట్ మేడం. సీలి అనిత ప్రెసెంట్ మేడం. జీవన ప్రెసెంట్ మేడం. ఓకే. జ్యోతిర్మయ్ కాలేజ్ టలరి మానస మ్యామ్. ప్రెసెంటా? ఎస్ మ్యామ్. బిఎం పవిత్ర ఎస్ మ్యామ్. డి అంకిత ఎస్ మ్యామ్. జి పద్మావతి ఎస్ మ్యామ్. పద్మావతి ఓకే. ఈ కోనమ్మ ఎస్ మ్యామ్. దివ్య ప్రెసెంట్ మ్యామ్. ఎం నవ్య Present, ma'am. భూమిక భూమిక అబ్సెంట్. ఎం మానస ఎన్ పవిత్ర ప్రెసెంట్ మ్యామ్. కే పావని Present, ma'am. జే అఖిల Present, ma'am. ఓకే. ఎస్విడిసి మొహమ్మద్ ఉజేఫా Yes, ma'am. చరణ్ Yes, ma'am. లిఖిత్ Yes, ma'am. తనుజ్ Yes, ma'am. లావణ్య ఎస్ మ్యామ్. బి స్నేహ ఆబ్సెంట్ మ్యామ్. హరిత అబ్సెంటా? వర్షిత ఎస్ మ్యామ్. రమ్య ఎస్ మ్యామ్. ఎం శిరీష ఎస్ మ్యామ్. శ్వేత ఎస్ మ్యామ్. ఓకే. ఎన్ ఎస్ మేఘన మ్యామ్. ఆబ్సెంట్ మ్యామ్. ఎస్ పూజిత సానియా చందు వీళ్ళందరూ అబ్సెంటా? ఆర్ శశికళ ఎం జ్యోతి నవ్యశ్రీ ఎల్ శ్వేత శశి హెచ్ నవీన్ కుమార్ శ్రీవర్ష ఎన్ మౌనిక టి చందన కే సింధు. ఓకే. గాయత్రి కాలేజ్ రాజలక్ష్మి
అదే నాకు చెప్పలేదా ఓకే. కే దివ్య. కే దివ్య. కే దుర్గా శివలక్ష్మి. Present, ma'am. కే పాప. Absent, ma'am. ఓకే. సీతాదేవి. Absent, ma'am. కళ్యాణి. Absent, ma'am. ఆర్ హరిణి. Absent, ma'am. ఓకే. ఇద్దరే వచ్చారమ్మా గాయత్రి కాలేజ్. దివ్య Yes, అండ్ ma'am. సీత. సారీ, దివ్య అండ్ ఎవరు దుర్గా శివలక్ష్మి అంతేనా? Yes, ma'am. ఓకే. Madam Rajalakshmi present, ma'am. రాజ్యలక్ష్మి ప్రెసెంట్. ప్రెసెంట్ వేసానమ్మా. రాజ్యలక్ష్మి అండ్ దుర్గా శివలక్ష్మి ప్రెసెంట్. రిమైనింగ్ absent. సో శ్రీ బాలాజీ కాలేజ్ భువనశ్రీ. Present, ma'am. పి వందన. Present, ma'am. ఆర్ బేబీ. Present, ma'am. రీనా ప్రియా. Present, ma'am. నాజియా. Present, ma'am. హారతి. Present, ma'am. పల్లవి. Present, ma'am. సోనియా. Present, ma'am. ఓకే. సో అందరూ ప్రెసెంట్ శ్రీ బాలాజీ కాలేజ్. Yes, ma'am. ఓకే. సో వాసవి కాలేజ్ అందరూ ప్రెసెంటే కదా? ఎస్. Yes, ma'am. ఓకే మా. ఓకే. సో యూ కెన్ లీవ్ ది క్లాస్. విల్ కంటిన్యూ టుమారో. Thank you, ma'am. ఓకే. బాయ్. Bye, ma'am.